హాయ్ అండి, వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. వేడివేడి అన్నంలోకి ఈ వంకాయ ఉల్లికారం వేసుకొని తింటే అద్దిరిపోతుంది. వేరే కర్రీ ఏది అవసరం లేదండి, అంత టేస్టీగా ఉంటుంది. చేసుకోవడం కూడా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. నేను ఇక్కడ 1/2 కిలో వంకాయలు తీసుకున్నాను. ఇప్పుడు ఒక బౌల్లోకి కొద్దిగా వాటర్ వేసుకొని ఇందులోకి కొద్దిగా కల్లుప్పు వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఈ వంకాయలకి వాటి ఎడ్జెస్ ఇలా కట్ చేసుకొని మనము గుత్తొంకాయకి 4 భాగాలుగా కట్ చేసుకుంటాం కదా, ఆ విధంగా ఇలా 4 భాగాలుగా కట్ చేసుకొని ఈ సాల్ట్ వాటర్లో వేసుకోవాలి. వంకాయలు పుచ్చులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వేసుకోవాలి. ఇలా అన్నిటినీ కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో వేసుకున్నారంటే వంకాయలు కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటాయండి. ఇప్పుడు వంకాయలకి స్టఫింగ్ కోసము ఉల్లికారం ప్రిపరేషన్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి 3 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. అలాగే 7-8 వెల్లుల్లిపాయలు, 1 టీ స్పూన్ జీరా, రుచికి తగువైనంత సాల్టు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 2 టీ స్పూన్ల వరకు కారం వేసుకోవాలి. కారం మీ స్పైస్కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొత్తిమీర వేయడం వల్ల వంకాయ ఉల్లికారంకు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు దీన్ని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా అవసరం లేదండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయ ఉల్లికారంని మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయలకి స్టఫింగ్ చేసుకుందాం. వంకాయల్ని వాటర్లో తీసేసుకొని నీళ్ళేమీ లేకుండా విదిల్చుకొని ఇప్పుడు మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఉల్లికారంని ఇలా కూరేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలకి ఇలా ఉల్లికారంని కూరేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఈ విధంగా స్టఫింగ్ చేసుకున్న తర్వాత కొద్దిగా ఉల్లికారం ఉంటే అలాగే పెట్టేసేయండి, మనము ఫ్రై చేసుకున్నప్పుడు వేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, జీరా, ఆవాలు, అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా ఇవన్నీ వేయించుకున్న తర్వాత మనము రెడీ చేసి పెట్టుకున్నటువంటి వంకాయల్ని ఇందులో ఒక్కొక్కటిగా వేసేసుకోవాలి. ఇలా వేసుకొని వెంటనే కలపద్దు, 1 నిమిషం పాటు ఆగిన తర్వాత ఇలా కొద్దిగా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి వంకాయల్ని మగ్గించుకుందాం. మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని మగ్గించుకోవాలండి. వంకాయలు ఇలా సగం వరకు మగ్గిన తర్వాత ఒకసారి ఇలా కలిపేసుకున్న తర్వాత మనకి ఏదైనా ఉల్లికారం మిగిలి ఉంటుంది కదా, ఆ మిగతా ఉల్లికారంని ఇప్పుడు వేసేసుకోవాలి. ఇలా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకొని మళ్ళీ మూత పెట్టి వంకాయలు సాఫ్ట్గా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. ఈ ఉల్లికారం కూడా మనం వేసింది మంచిగా వేగాలండి, అప్పుడే ఈ ఉల్లికారంకు టేస్ట్ వస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయల్ని వేయించుకోవాలి. చూడండి, ఇప్పుడు మూత తీసి చూద్దాము. వంకాయలు పూర్తిగా మగ్గిపోయాయి. ఈ మనం వేసుకున్న ఉల్లికారం కూడా కలర్ చేంజ్ అయింది చూడండి, ఇలా ఎర్రగా అవ్వాలి. అప్పుడే ఈ వంకాయ ఉల్లికారం అనేది టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా సాఫ్ట్గా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుందాం. ఇలా వేడి అన్నంలోకి ఈ వంకాయ ఉల్లికారం వేసుకొని తిన్నారంటే అద్దిరిపోతుంది, అంత టేస్టీగా ఉంటుంది. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేసింటే కామెంట్ చేసి చెప్పండి. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటి రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.